ఒక గ్రామంలో పొట్ట ముత్తయ్య, పొడవు కనకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. అలా చేయడం వలన కుటుంబాన్ని పోషించడం ఇబ్బంది అవుతుంది అని అనుకుని వారు ఇద్దరు కూడా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది అవుతుంది. స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు ఏదైనా ఒక పని చెప్పండి. మీరిద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరూ కలిసి పని చేసుకోవచ్చు కదా. ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేయండి. మీకు అంతగా డబ్బు లేకపోతే నేను కొన్ని డబ్బులు అప్పిస్తాను. ఈశ్వరయ్య గారు డబ్బులు ఇచ్చారు. మనం ఈ డబ్బుతో ఒక కిరాణా దుకాణం పెడదాము. అందులో గల్లాపెట్టె దగ్గర నేను కూర్చుంటాను, సామాన్లు ఇచ్చే దగ్గర నువ్వు ఉండు. ఏమంటావు? అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. వారిద్దరూ కూడా కొన్ని రోజులలోనే ఈశ్వరయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలోనే వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. కానీ ఎదురుగా ఉన్న దుకాణదారుడైన చంద్రయ్యకు వీరిద్దరి మీద అసూయ కలిగింది. స్నేహితుల మధ్య గొడవ పెట్టి వారి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. రేయ్ కనకయ్య, ముత్తయ్య నిన్ను చాలా మోసం చేస్తున్నాడురా. వాడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంత నొక్కేస్తూ ఉంటాడు. నువ్వేమో రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి. నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, నిన్ను మోసం చేస్తున్నాడు. రేయ్, నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుంటాను, నువ్వే అందరికీ పొట్లాలు కట్టివ్వు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు నేనే కదా గల్లాపెట్టె దగ్గర కూర్చున్నాను, ఇప్పుడు కొత్తగా నువ్వు కూర్చుంటావంటావేంటి? నేను కూర్చోవద్దా? నేను పొద్దుస్థానం నిలబడి పనిచేయాలా? నువ్వేమో గల్లాపెట్టె దగ్గర కూర్చుంటావా? ఇప్పటి నుంచి నేనే కూర్చుంటాను, అదేమీ కుదరదు. సరేరా, దానికోసం గొడవ ఎందుకు? నువ్వే కూర్చో, నేనే పొట్లాలు కట్టిస్తాను. ఏంటి, నాకు 50 రూపాయలు ఇవ్వాలి, మీరేమో 10 రూపాయలే ఇస్తున్నారు. ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? అలా చిల్లర ఇవ్వడానికి గాబరపడే లెక్కల్లో తప్పులు జరిగాయి. దాంతో వారి దుకాణానికి జనాలు రావడం తగ్గారు. కొన్ని రోజులకి దుకాణం మూతపడే పరిస్థితి వచ్చింది. ఏంటి, ఏం జరిగింది? మీ వ్యాపారం అలా దెబ్బతినడానికి కారణం ఏమిటి? ఆ కారణం తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిపించాను. అయ్యా, అది చంద్రయ్య నాతో వీడు గల్లాపెట్టె దగ్గర కూర్చొని అన్ని డబ్బులు నొక్కేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు. అందుకే అప్పటి నుండి నేను గల్లాపెట్టె దగ్గర కూర్చున్నాను. అప్పటి నుండి ఈ సమస్య మొదలైంది. అసూయతో చంద్రయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారాన్ని చెడగొట్టుకున్నారు. మీరు ఎవరి మాటలు వినకుండా ఎప్పటిలాగే మీ వ్యాపారాన్ని కొనసాగించండి. మీరు అలా చంద్రయ్య మాటలు వినడం వల్లనే మీ వ్యాపారం దెబ్బతింది. ఇక నుంచి నిజాయితీగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. వెళ్ళండి. స్నేహితులిద్దరూ ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని ముందటిలాగే ఇద్దరు కూడా కలిసి పని చేసుకోసాగారు. ఇప్పుడు దుకాణం మంచి లాభాలతో నడుస్తుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎవరు ఏమి చెప్పినా ఆలోచించకుండా వినకూడదు.